నీరే, కన్నీళ్ళు నూరే, నోట్లో ఉమ్ము నీరే, చీముడు నీరే, మనం తీసుకునే ఆహారము నీరే. అర్థమవుతుందా? మన శరీరము 70% నీరు ఉంటుంది. ఇంత శాతం మంచిగా నేల నీరు అనేది ఇది మన శరీరం అండి. ఇది మన శరీరము. దీన్ని మనం ఏం చేస్తున్నామంటే వేసుకున్న బీపీ గోళీలు, షుగర్ గోళీలు, థైరాయిడ్ గోళీలు, వాడుతున్న నూనెలు, బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వాడేటి ఫుడ్ కల్తీ, బయట రసాయనిక పదార్థాలతో, మొలకలతో, చెట్లతో, పంట పొలాలు పురుగుల మందుతో చేసిన ఫుడ్ మనం తీసుకుంటున్నాము. ఆహారం కల్తీ అయిపోయింది, గాలి కల్తీ అయిపోయింది, నీళ్ళు కల్తీ అయిపోయినాయి. అర్థమైందా? అవన్నీ మన శరీరంలో పోతున్నాయి. అర్థమైందా? పాసిపోయిన అన్నం కానీ, పురుగులు పట్టిన పువ్వులు కానీ, పండ్లు కానీ, ఏదైనా కూడా మనం తిన్న విషపూరితమైన పదార్థాలు ఏమవుతున్నాయి మన శరీరంలో పోతున్నాయి. అవి మాత్రం మనకి ఎట్లా బయటకు వస్తాయంటే మోషన్ ద్వారా కానీ, యూరిన్ ద్వారా కానీ, స్వెట్ రూపంలో బయటికి రావాలి. అర్థమవుతుందా? ఏ రూపంలో రావాలి బయటికి? మోషన్ రూపంలో కానీ, యూరిన్ రూపంలో కానీ, స్వెట్ రూపంలో కానీ, అన్ని విషపూరితమైన పదార్థాలు లోపలికి ఏదైతే పోతున్నాయో అవన్నీ బయటికి రావాలి. అవి కొన్నిసార్లు బయటికి రావు. ఒక మోరు ఉంది, వాళ్ళు సాఫ్ చేసినాం, ఎక్కడో ఒక దగ్గర చెత్త వచ్చి చేరింది అనుకో, దాని ఎంత ఏమవుతుంది? మొత్తం జామ్ అవుతుంది. అట్లా మనం వేసుకునే గోళీలు కానీ, మనం తిన్న తిండి కానీ, అట్లా మన శరీరంలో బయటికి కొన్ని వస్తున్నాయి, బయటికి కొన్ని రావట్లేదు. రాకపోవడం వల్ల బీపీ పెరిగిపోతుంది, షుగర్ పెరిగిపోతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి, కష్టాలు వస్తున్నాయి. ఆ కెమికల్స్ని బయటికి చేయడానికి, ఆ టాక్సిన్స్ని బయటికి చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే కిడ్నీలు ఫిల్టర్ చేయాలి. కిడ్నీలు ఫిల్టర్ చేయలేదు, అప్పుడు మనం ఏం చేస్తామంటే డయాలిసిస్ చేయించుకుంటాం. డయాలిసిస్ అంటే ఏంటంటే లోపల చెత్త ఏదైతే పెరిగిపోయిందో దాన్ని బయట తీసేస్తాం అన్నట్టు. అది డయాలిసిస్ అంటాం. అర్థమవుతుందని చెప్పేది, రైట్? మన శరీరం ఇలా ఉంటుంది. ఇంత మంచి శరీరాన్ని మనం ఏం చేస్తున్నామంటే మనం వేసుకున్న గోళీలు కానీ, థైరాయిడ్ గోళీలు కానీ, ఏదైనా కూడా మన శరీరాన్ని మొత్తం ఖరాబ్ చేసినాయి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే మన శరీరం ఎట్లా ఖరాబ్ అయిందంటే ఇది బెటడిన్, మీకు అందరికీ తెలుసు. అయోడిన్ ఇది ఏంటంటే కెమికల్, భయంకరమైన కెమికల్. దీనికంటే పవర్ఫుల్ కెమికల్ లేదు. ఇది మన పుండె మీద రాసుకుంటాం. ఆపరేషన్ చేసినప్పుడు ఇది రాసుకున్న తర్వాతనే మనం ఇచ్చేస్తాము. మన శరీరాన్ని ఇట్లా చేసుకున్నామంటే నువ్వు తినే గుట్కా, చెట్క, మట్క, పాన్, తంబాకు, ఆల్కహాల్, వేసుకునే గోళీలు, కల్తీ నూనెలు అన్నీ ఏమైనాయి అంటే ఇలా మన శరీరం ఇట్లా ఖరాబ్ చేసేసినాయి. కనిపిస్తుందా? ఇలా ఉండడం వల్ల మన శరీరం టాక్సిన్ అయిపోయింది. ఇలా ఉండడం వల్ల మన శరీరం విషపూర్వకమైనది. చిన్నపిల్లల కొరకగా మన మనిషి శరీరము విషపూర్వకమైనది. అర్థమైందా? మన కోతుల కంటే, కుక్కల కంటే కూడా మన పనులు ఎంత డేంజరస్ తెలుసా? మన శరీరం ఏంటిది? విషపూర్వకమైనది. ఇలా ఉన్నది మన శరీరం. దీని ఉండడం వల్ల మనకు హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, బ్రెయిన్ షాక్లు వస్తున్నాయి, హెల్త్లు ఖరాబ్ అవుతున్నాయి, హాస్పిటల్ పడుతున్నాం, డయాలిసిస్ చేసుకుంటున్నాం, హార్ట్ అటాక్లు వస్తున్నాయి, బ్రెయిన్ షాక్లు వస్తున్నాయి, కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయి, జ్వరాలు వస్తున్నాయి, తలనొప్పి లేస్తుంది, కడుపు నొప్పి లేస్తుంది. అన్నిటికీ కారణాలు కంప్యూటర్ తెలుసా? దానికి మనం ఏం చేస్తాం? యాంటీవైరస్ ఇస్తాం. వైరస్ ఎక్కినానికి మనము యాంటీవైరస్ ఎక్కుతాం. దాంట్లో మన శరీరంలోకి టాక్సిన్స్ పోయినప్పుడు ఈ టాక్సిన్స్ని బయటికి తీయాలంటే మోషన్ ద్వారా కానీ, యూరిన్ ద్వారా కానీ, స్వెట్ రూపంలో కానీ రావాలి. కానీ కొన్నిసార్లు రావు, అట్టుకోవడం వల్ల మన బీపీ పెరిగిపోయి, షుగర్ పెరిగిపోయి, కిడ్నీలు ఖరాబ్ అయ్యి అప్పుడు డయాలిసిస్ చేయించుకుంటే అప్పుడు బయటకు వస్తాను. అర్థమైందా? కానీ మన కంపెనీ ఏం చేస్తుందంటే యాంటీవైరస్ లెక్క మనకు విటమిన్ సి ఇస్తుంది. విటమిన్ సి తెలుసా తెలియదు మీకు అందరికీ? విటమిన్ సి నిమ్మకాయలు ఉంటుంది, పులుపు దాంట్లో ఉంటుంది. కరోనా సీజన్లో విటమిన్ సి 4 చప్పించి గోళీలు తీసుకున్నాం బాగా. విటమిన్ సి యొక్క గొప్పతనం ఏంటంటే రోగ నిరోధక శక్తి పెంచి ఫంగల్ కానీ, బ్యాక్టీరియల్ కానీ, వైరల్ కానీ రాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రెండో దాని పని ఏంటంటే విటమిన్ సి నిమ్మకాయ కానీ, బత్తాయి కానీ, పుల్లగా ఉన్న దానిలో వాటి ఇంకోటి ఏంటంటే విటమిన్ సి యొక్క గొప్పతనం అంటే రోగ నిరోధక శక్తి పెంచుతుంది, ఫంగల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ కాకుండా, వైరల్ కాకుండా కాపాడుతుంది. అది కూడా పక్కన పెడితే రోగ నిరోధక శక్తి పెంచుతుంది. అది కూడా పక్కన పెడితే మన శరీరంలో ఏదైతే విషపూరితమైన పదార్థాలు ఉన్నాయో, ఉండిపోయినాయో దాన్ని తీసేస్తుంది. మన శరీరం ఎట్లా అయిపోయింది? ఇప్పుడు ఇట్లా అయిపోయింది. ఇది నాలుగు కింద 3 సార్లు కొట్టుకుంటే చాలు 24 గంటలు పనిచేస్తుంది. ఎన్నిసార్లు కొట్టుకుంటే? 3 సార్లు కొట్టుకుంటే ఎన్ని గంటలు పనిచేస్తుంది? 24 గంటలు పనిచేస్తుంది. నీ శరీరం, నా శరీరం ఎట్లయిపోయింది? ఇలా కెమికల్స్, నూనెలో వాడుతున్న కెమికల్స్ ఇలా నిండిపోయి ఉన్నది. 3 సార్లు కొట్టుకుంటే చాలు మన 4 కింద ఒక్కసారి కొడతాను చూడండి. వైట్ అర్థమైందా? రైట్. 4 కింద ఎన్నిసార్లు కొట్టుకోవాలి? 3 సార్లు కొట్టుకోవాలి. ఇవాళ పొద్దుగా నేను కొట్టుకున్న తర్వాత ఇట్లా సాయంత్రం మీటింగ్ తీసుకొని పోతుంటే సాగర్ సార్ ఉంటే మందాం సార్ అన్నాడు. సరే అని చెప్పి మంద అయినా అంటే మళ్ళీ పాయిజన్ వచ్చినట్టు లోపలికి బాడీలకి. కానీ ఆల్రెడీ నేను ఏం చేసిన ఉద్యోగాలు కొట్టుకొని వచ్చిన. మళ్ళీ సాయంత్రం వరకు కూడా పనిచేస్తుంది. 24 గంటలు పనిచేస్తుంది. ఇది మీరు ఇతరులకు చెప్పడం వల్ల ఇతరులకు మంచి అవుతుందా, చెడు అవుతుందా? అర్థమవుతుందా? చెప్తే మంచిదే కదా.